ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఎండ్ అవబోతుంది, మార్చ్లోకి ఎంటర్ అవబోతున్నాం. మార్చ్లో మొబైల్స్ అయితే చాలా లాంచ్ అవుతున్నాయి. కన్ఫర్మ్ లాంచెస్ ఇప్పుడు నేను చెప్పేవి ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతాయి. ఈ రోజు ఈ వీడియో పోస్ట్ అయ్యేది ఫిబ్రవరి 25th. ఈ రోజు మిడ్ నైట్ సామ్సంగ్ S సిరీస్ లాంచ్ అవుతున్నాయి. S26, S26 ప్లస్, S26 అల్ట్రా ఫ్లాగ్షిప్ లాంచ్ అనమాట. చాలా మంది వీటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఈ ఫోన్స్ అన్ని మనకి ఫిబ్రవరి 25th అయితే లాంచ్ అవుతున్నాయి. సేల్ కి నెక్స్ట్ మార్చ్ నుంచి అయితే వచ్చేస్తాయి. వీటి అన్బాక్సింగ్ వీడియోస్ మీరు లాంగ్ ఫార్మేట్ చూడాలనుకుంటే నెక్స్ట్ వీక్ నుంచి మన ఛానల్ అయితే వస్తాయి. S26 అల్ట్రా కానీ, S26 ప్లస్ ఇవన్నీ. ఇది కన్ఫర్మ్ లాంచ్ 25th ఈ రోజు. నెక్స్ట్ ఈ మంత్ 28th కి ఇంకొక లాంచ్ అయితే ఉంది. ఇది కూడా కన్ఫర్మ్. Xiaomi వాళ్ళ పేజెస్ లో కూడా టీచ్ చేస్తూ ఉంది. ఫిబ్రవరి 28th Xiaomi 17 సిరీస్ రాబోతుంది. ఇవి కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు. Xiaomi 17 అల్ట్రా రెండు ఫోన్స్ అయితే గ్లోబల్ మార్కెట్ లోకి వస్తాయి. 17 Pro అయితే రాదు. బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంటది కదా, ఆ ఫోన్ అయితే గ్లోబల్ లో అయితే రాదు. ఓన్లీ 17 అల్ట్రా వస్తుంది. అల్ట్రా మోడల్ లో లైకా ఎడిషన్ అని ఉంటుంది. బ్యాక్ సైడ్ మనం తిప్పొచ్చు కెమెరా రింగ్ ని జూమ్ చేయడానికి. అది ఆల్రెడీ మనం వీడియో చేశాను. ఒకవేళ చెక్ చేయకపోతే ఇక్కడ చెక్ చేయొచ్చు. అండ్ ఈ ఫోన్ అయితే రావచ్చు రాకపోవచ్చు ఇండియాకి. నార్మల్ అల్ట్రా మోడల్ అయితే వస్తుంది. 17 అల్ట్రాకి 17 కి రెండు సేమ్ ప్రాసెసర్ తో వస్తున్నాయి. 88 Gen 5 ప్రాసెసర్ తో వస్తాయి. మెయిన్ చేంజ్ ఏంటంటే డిస్ప్లే సైజ్ మారిపోద్ది, డిస్ప్లే రెజల్యూషన్ మారిపోద్ది. ఈ 17 వచ్చేసరికి మీకు చిన్న సైజ్ ఫోన్ 6.3 ఇంచ్ డిస్ప్లే తో 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. అల్ట్రా మోడల్ చూసుకుంటే 6.9 ఇంచ్ డిస్ప్లే తో వస్తుంది, 2K రెజల్యూషన్ తో వస్తుంది. రెండిట్లో బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 2 50 మెగాపిక్సెల్ కెమెరాస్, మెయిన్ అండ్ వైడ్ యాంగిల్. టెలిఫోటో లెన్స్ మారిపోతాయి. అల్ట్రా మోడల్ లో మీకు 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. అండ్ బేస్ మోడల్ లో సార్ 50 మెగాపిక్సెల్ ఉంటుంది. రెండిట్లో ఫ్రంట్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి. ఒకటి 6300 mAh బ్యాటరీతో వస్తుంది, ఒకటి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. అల్ట్రా మోడల్ 6000 mAh బ్యాటరీ. అండ్ రెండిట్లో మీకు వాటర్ రెసిస్టెంట్ అన్ని ఉంటాయి. ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఇవి. ఈ ఫోన్ వచ్చేసరికి 75,000 లో రావచ్చు Xiaomi 17. ఎందుకంటే OnePlus 15 వీటికి కాంపిటేటర్ గా తీసుకొని వస్తారు. 70,000-80,000 మధ్యలో Xiaomi 17 వస్తుంది. 17 అల్ట్రా వచ్చేసరికి 1,00,000 పైనే పోద్ది. 1,10,000 ఆ రేంజ్ కి అయితే వెళ్ళొచ్చు. ఈ రెండు ఫోన్స్ ఫిబ్రవరి 28వ తారీఖు లాంచ్ అవుతున్నాయి. ఇండియాలో మార్చ్ 2nd వీక్ మోస్ట్లీ ఇవి మీకు సేల్ కి అయితే వచ్చేస్తే మీరు కొనుక్కోవచ్చు. నెక్స్ట్ మార్చ్ 2nd కి ఇంకొక ఫోన్ ఆల్రెడీ ఫ్లిప్కార్ట్కి వెళ్ళి చూస్తే మీకు బ్యానర్ కూడా కనిపిస్తుంది. మార్చ్ 2nd రాబోతున్నట్టు. AI ప్లస్ పల్స్ 4G. AI ప్లస్ స్మార్ట్ ఫోన్ ఆల్రెడీ మనకి బడ్జెట్ లో వచ్చింది. సేల్ లాస్ట్ టైం దసరా సేల్ అప్పుడు వచ్చినాయి ఇవి. AI ప్లస్ ఫోన్స్ 4,500 రూపాయలకి వచ్చింది స్మార్ట్ ఫోన్ 4G ఫోన్. మరి ఇప్పుడు ఎంత పెడతారో తెలియదు, ఎందుకంటే ర్యామ్ స్టోరేజ్ ఇవన్నీ పెరిగిపోయినాయి. 4,500 స్మార్ట్ ఫోన్ అయితే ఇంపాసిబుల్ ఇప్పుడు. మరి ఎంత ప్రైస్ తెస్తారో చూడాలి. 7,000 ఆ రేంజ్ కి వెళ్ళిపోవచ్చు. ఇది యూనిఎస్ఓసి ప్రాసెసర్ తో వస్తుంది, HD ప్లస్ డిస్ప్లే తో వస్తుంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాక్ సైడ్ 50, ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉండొచ్చు. ఈ ఫోన్ మార్చ్ 2వ తారీఖు లాంచ్ చేస్తున్నారు. ప్రైస్ డీటెయిల్స్ అప్పుడే మనకు తెలుస్తాయి, ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్. నెక్స్ట్ మార్చ్ 4వ తారీఖు iPhone 17e అయితే రాబోతుంది. అఫీషియల్ గా ఇంకా యాపిల్ అయితే ఏమి అనౌన్స్మెంట్ చేయలేదు, కానీ మార్చ్లో అయితే ఖచ్చితంగా వస్తుంది iPhone 17. నాకు ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వీటితో పాటు వీళ్ళు మ్యాక్ బుక్స్ కూడా తీసుకొని వస్తారు. బడ్జెట్ మ్యాక్ బుక్ ఉందిగా, అది కూడా ఎక్స్పెక్టెడ్. A18 Pro చిప్ తోటి బడ్జెట్లో మీకు ఒక మ్యాక్ బుక్ 50,000 ప్రైస్ రేంజ్లో రావచ్చు బేసిక్ యూస్కి. అండ్ మ్యాక్ బుక్ ప్రో మోడల్స్లో వచ్చేసరికి M5 Pro, M5 Max ఈ ప్రాసెసర్తో ప్రో మోడల్స్ అయితే వస్తాయి మ్యాక్ బుక్లో. ఐప్యాడ్స్ వచ్చేసరికి iPad Air M4 ఒకటి వస్తుంది. అది 50,000-60,000 మధ్యలో అయితే ఉంటుంది దీని ప్రైస్. ఇంకొకటి iPad 12th జనరేషన్, ఇది 30,000-40,000 మధ్యలో ప్రైస్ అయితే ఉండొచ్చు. ఇవన్నీ వస్తాయి. అండ్ 17 కన్ఫర్మ్ గా అయితే వస్తాయి. 17 ఈసారి రూమర్స్ ప్రకారం అయితే మాత్రం మ్యాక్సేఫ్ అయితే యాడ్ చేయబోతున్నారు. మ్యాక్సేఫ్ ఛార్జింగ్ యాడ్ చేస్తారు. iPhone 17 లో ఉండే ప్రాసెసర్ ఉంటుంది, A19 చిప్ ఉంటుంది. కొద్దిగా అండర్ పవర్ చేయొచ్చు దీన్ని. ఈ డైనమిక్ ఐలాండ్ అనేది కొద్దిగా కన్ఫ్యూజన్ అనమాట. కొంతమంది డైనమిక్ ఐలాండ్ తీసుకొని వస్తారని, కొంతమంది లేదు పాత ఓల్డ్ నాచ్ ఉంటుంది కదా iPhone 16 ఎలా ఉంటుంది అలానే ఉంటుంది అని చెప్పేసి కొంతమంది. రకరకాలుగా అయితే ఉన్నాయి, చూడాలి మరి. ఈ ఫోన్ కూడా కన్ఫర్మ్ గా వస్తుంది యాపిల్ నుంచి. అండ్ ఇది కూడా తక్కువ బడ్జెట్లో అయితే రాదు. ఇది వాళ్ళు తేవడమే 60,000 ఆ రేంజ్లో తీసుకొని వస్తారు దీన్ని. అంత తక్కువగా అయితే మనం ఎక్స్పెక్ట్ చేయలేం. బడ్జెట్ అంటారు కానీ బడ్జెట్ ఫోన్ అయితే కాదు ఇది. నెక్స్ట్ మార్చ్ 5వ తారీఖు ఇంకో ఫోన్ కన్ఫర్మ్ గా రాబోతుంది నథింగ్ నుంచి. నథింగ్ 4A సిరీస్ మార్చ్ 5th లాంచ్ చేస్తున్నారు, అఫీషియల్ లాంచ్ చేస్తున్నారు. 4A అయితే మీకు మార్చ్ 1st వీక్ లో నుంచి అవైలబిలిటీకి తీసుకొని రావచ్చు వీళ్ళు. 4A Pro మీకు కొద్దిగా లేట్ అవ్వచ్చు, మార్చ్ 17-18 ఆ రేంజ్ లో తీసుకొని రావచ్చు. రెండు మీకు Qualcomm ప్రాసెసర్ తోనే వస్తున్నాయి. నథింగ్ 4A వచ్చేసరికి 7S Gen 4 ప్రాసెసర్, నథింగ్ 4A Pro వచ్చేసరికి 8S Gen 3 ప్రాసెసర్ రూమర్ ప్రకారం అయితే. అండ్ మీకు రెండిట్లో టెలిఫోటో లెన్స్ కూడా ఉండబోతున్నాయి. 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఒకటి వచ్చేసరికి ప్రైస్ 30,000 రూపాయల లోపు ఉంటుంది. ఒకటి 30-40 మధ్యలో తీసుకొని రావచ్చు. ఇవి కొంచెం ఇన్ఫర్మేషన్ వీటికి సంబంధించి. ఈసారి కొంచెం ఒక 500 mAh బ్యాటరీ కెపాసిటీస్ పెంచవచ్చు. ఎప్పుడు 5,000 mAh తెస్తారు వీళ్ళు. 5,400 కానీ 5,500 కానీ ఇట్లా బ్యాటరీ కెపాసిటీస్ కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేస్తారు. లైట్లు కంప్లీట్ గా తీసి పడేస్తున్నారు. ఒక్క లైటే పెడుతున్నారు, సింగిల్ లైట్. అది ఆల్రెడీ టేస్ట్ చేస్తున్నారు వీళ్ళు. సింగిల్ LED లైట్ లాగా వస్తుంది, సైడ్ కి స్ట్రిప్ లాగా వస్తుంది, అదొకటి టేస్ట్ చేస్తా ఉన్నారు. అండ్ డిజైన్ మాత్రం సేమ్ మీకు ఏదైతే నథింగ్ 3A చూసారో అదే డిజైన్ లో అయితే ఉంది. లైట్స్ దగ్గర కొద్దిగా చేంజెస్ అయితే చేశారు అంతే. దీంతో పాటు ఒక హెడ్ ఫోన్స్ కూడా లాంచ్ అయిపోతున్నట్టు రిపోర్ట్ వస్తుంది. నథింగ్ హెడ్ ఫోన్ A, దీని పేరు 10,000 రూపాయలు పెట్టవచ్చు దీని ప్రైస్ అయితే. ఇవన్నీ మీకు మార్చ్ 5వ తారీఖు అయితే లాంచ్ అవుతున్నాయి. నెక్స్ట్ మార్చ్ 6వ తారీఖు
తారీఖు ఇంకొక లాంచ్ ఉంది. ఇది కూడా కన్ఫర్మ్ లాంచ్. ఇది కూడా బెస్ట్ సెల్లింగ్ ఫోన్ 20-25 మధ్యలో మోటోరోలా నుంచి మోటోరోలా H60 ఫ్యూజన్ సక్సెసర్, మోటోరోలా H70 ఫ్యూజన్ కూడా వస్తుంది. కన్ఫర్మ్ గా మార్చి 6వ తారీఖు ఇది లాంచ్ అవబోతుంది. అండ్ ఈసారి దీనిలో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి 7S Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. సేమ్ ప్రాసెసర్ మీరు నథింగ్ 4A లో కూడా చూడొచ్చు. దీనిలో టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివి అయితే ఏముండవు. మెయిన్ కెమెరా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ వస్తే 32 మెగాపిక్సెల్ కెమెరా. సేమ్ సెటప్ మీకు లాస్ట్ టైం కూడా అదే ఉంటుంది H60 ఫ్యూజన్ లో కూడా. బ్యాటరీ కెపాసిటీ పెరుగుతుంది. 7000 mAh బ్యాటరీతో వస్తే 68 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, IP68, 69 రేటింగ్, 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లే. ఇవన్నీ ఈ ఫోన్ రూమర్ స్పెక్స్ H70 ఫ్యూజన్ ది. దీని ప్రైస్ ఎక్స్పెక్టెడ్ 20-25 మధ్యలో అయితే ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి బడ్జెట్ ఫోన్ ఐక్యూ నుంచి ఐక్యూ Z11X. ఇది 15,000-16,000 ఆ రేంజ్ లో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ప్రైస్ అయితే. ఇది LCD డిస్ప్లే తో వస్తుంది. అండ్ MediaTek Dimensity 7400 టర్బో ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా, బ్యాటరీ కెపాసిటీ 7200 mAh బ్యాటరీ. ఇది బడ్జెట్ లో తీసుకొని రావచ్చు. 15-20 మధ్యలో ఉండొచ్చు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే దీనిది. వీటితో పాటు సామ్సంగ్ నుంచి కూడా కొన్ని ఫోన్స్ అయితే వస్తాయి. S సిరీస్ కాకుండా మీకు మార్చ్ లో సామ్సంగ్ M సిరీస్ లో ఫోన్ అయితే వస్తుంది. M16 సంథింగ్. అండ్ A సిరీస్ కూడా రావచ్చు. A37, A57 ఇట్లాంటి ఫోన్స్ కూడా రావచ్చు. ఆఫ్లైన్ ఫోకస్డ్ ఫోన్స్. ఇవి కూడా కొన్ని లాంచెస్ అయితే ఉంటాయి మార్చ్ లో. నెక్స్ట్ ఇంకొక ఫోన్ పోకో నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది అఫీషియల్ కన్ఫర్మ్ అయితే ఏం కాదు. పోకో అయితే X8 సిరీస్ లో తీసుకురావచ్చు. X8 Pro తీసుకొని రావచ్చు. రీసెంట్ గా అయితే పోకో మీడియాటెక్ కొలాబరేషన్ లో వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 9500S ప్రాసెసర్ తోటి ఫోన్ తెస్తామన్నట్టుగా చెప్పారు. మరి అది ఎగ్జాక్ట్ ఏ ఫోన్ తెలియదు. X8 Pro తెస్తారా లేకపోతే వేరే ఫోన్ తెస్తారా. ఈ ప్రాసెసర్ అయితే మనం ఒక ఫోన్ పోకో నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది అఫీషియల్ కన్ఫర్మ్ అయితే ఏమీ లేదు. ఇందాక నేను చెప్పినవన్నీ మాక్సిమం కన్ఫర్మ్డ్ అనమాట. ఇన్ని లాంచెస్ ఉన్నాయి మార్చ్లో. చాలా మొబైల్స్ అయితే రాబోతున్నాయి. వీటిలో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీటి మ్యాక్సిమం అన్బాక్సింగ్స్ అయితే మన ఛానల్ అయితే వస్తాయి. ఒకవేళ మీరు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మాత్రం రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది కింద, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఎవరైతే మార్చ్లో మొబైల్స్ కొనాలనుకుంటారో కొత్త మొబైల్స్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కదా, అప్పటికి సెలవు. బాయ్.